అలాగే ఆశీర్వదిస్తాను గాని నీకు పుట్టబోయే మనవడు మంచిగా పుట్టాలని నీకుందా లేదా? అదేంటమ్మా అంత మాట అన్నారు? మరి అమ్మాయిని ఆశీర్వదించటానికి ఎవరిని పడితే వాళ్ళని పిలిస్తే పుట్టబోయే నీ మనవడు ఆరోగ్యంగా ఎలా పుడతాడు? ఆ త్రిపుర మంచిదే కదమ్మా. త్రిపుర మంచిదే, కానీ ఆ త్రిపుర వాళ్ళ ఆయన్ని చూసావా? చూడు, అంతా త్రిపుర కర్మ. ఆ అమ్మాయి ఎంత బాగున్నా తన భర్త మాత్రం పిచ్చోళ్లాగా లేడా? అలాంటి కర్మ ఉన్న అమ్మాయి నీ కోడల్ని ఆశీర్వదిస్తే ఒకవేళ నీకు పుట్టబోయే మనవడికి కూడా బాలాకి ఉన్నట్టు బుద్ధిమాన్యం వచ్చిందే అనుకో, అప్పుడేం చేస్తావు? అందుకనే ఆ త్రిపుర ఇప్పుడు ఆశీర్వదించటానికొస్తే వెంటనే ఆపేసేయ్. నీకు నీ కోడలు, ఆ కోడలి కడుపులో ఉన్న మనవడికి చాలా మంచిది. అలాగేనమ్మా. అమ్మా త్రిపుర, అక్షింతయ్యమ్మా. నువ్వు వేయొద్దమ్మా. నువ్వు అక్షింతలు వేయడానికి వీల్లేదు. అదేంటి అక్షింతలు వేయొద్దంటావేంటచ్చమ్మా? వేయొద్దంటున్నాను కదమ్మా. వెనకెళ్ళమ్మా. అదేంటండి, నేను అక్షింతలు వేసి ఆశీర్వదిస్తే ఏమవుతుంది? నా కూతురికి పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా పుట్టాలనుకుంటున్నాను కానీ అవలక్షణాలతో పుట్టాలనుకోవట్లేదమ్మా. ఏమో, నీ చేతులతో ఆశీర్వదిస్తే నీ మొగుడెలా ఉన్నాడో నా కోడలికి పుట్టబోయే బిడ్డ కూడా అలాగే అయితే? అచ్చమ్మా, సీమంతానికి రమ్మని మీరే ఇంటికొచ్చి పిలిచి మీరే అమ్మాయిని అవమానించడం పద్ధతిగా లేదు. పిలిచేటప్పుడు ఇవన్నీ ఆలోచించలేదమ్మా. ఈయన చూశాకే నాకు భయం వేస్తుందంటున్నాను. మీరందరూ చాలా బ్యాడ్. నా సుందరి గుడ్ గర్ల్. నా సుందరిని మీ ఇంటికి పిలిచి అవమానిస్తున్నారు కదా. నా సుందరికి ఎవరు లేరనుకుంటున్నారేమో, నేనున్నాను. నేను నా సుందరికి ఎప్పుడు తోడుగా ఉంటా. నా సుందరిది చాలా మంచి మనసు. మీ అందరిలాగా లోపల ఒకటి బయటికి ఒకటి మాట్లాడదు నా సుందరి. అందరికీ మంచి జరగాలని కోరుకుంటుంది. అలాంటి సుందరిని మీరు ఏడిపించారు కదా, మీకు ఆ దేవుడు శిక్ష వేస్తాడు. సుందరి, వీళ్ళ కోసం నువ్వు బాధపడొద్దు. అసలు ఇలాంటి వాళ్ళ గురించి మనం ఆలోచించకూడదు. నీకు నేనున్నాను, నాకు నువ్వున్నావు. ఇంకెవరు మనకొద్దు. పద వెళ్దాం.
ఏవండి, జాగ్రత్తగా వెళ్ళిరండి. గాయత్రి, ఎందుకలా జాగ్రత్తలు చెప్తున్నావు? ఏం లేదు, మొన్న మనం వెళ్ళినప్పుడు యాక్సిడెంట్ జరగబోయి త్రుటిలో ప్రమాదం తప్పింది. జాగ్రత్తగానే వెళ్తారు కదా? అయ్యో, నేను జాగ్రత్తగానే వెళ్తాను. అక్కడ స్టే చేసేది ఉండుంటే నిన్ను కూడా తీసుకెళ్ళుండేవాణ్ణి. కానీ అలా వెళ్ళిలా వచ్చేయడమే కదా. మీరు ఈ ప్రాజెక్ట్ టేక్ ఓవర్ చేసిన దగ్గర నుంచి నా మనసులో ఏదో భయంగా ఉందండి. ఎప్పుడు ఏం జరుగుతుందోనని ఆందోళనగా ఉంది. చూడు గాయత్రి, అలాంటిదేమీ ఉండదు. నువ్వు ఎక్కువగా ఊహించుకుంటున్నావు. ప్రశాంతంగా ఉండు. ఈ టైంలో నువ్వు ఎంత ప్రశాంతంగా ఉంటే అంత మంచిది. ఎలాగైనా సరే అన్నయ్య వదిన తిరిగి వచ్చేలోపు ఈ ప్రాజెక్ట్ని నా చేతుల మీదుగా ప్రారంభించాలి. అంటే రేపే ట్రిప్ ప్లాన్ చేశాడన్నమాట. చెప్తా. హలో సార్, రేపు ఉదయాన్నే మీ తమ్ముడు గారు ప్రాజెక్ట్ పని మీద మళ్ళీ ఊరెళ్తున్నారు. ఊరసి, అదంతా నాకు తెలుసు. అందుకే కదా ఈసారి మాస్టర్ ప్లాన్ చేశాను. ఈసారి వాడి చావుతో ఆ బాలా త్రిపురలు ఎక్కడున్నా సరే వెతుక్కుంటూ ఇంటికి రావాలి. వీడి చావుతో వాళ్ళ చావు కూడా రాసుంచుతా. వాళ్ళిద్దరిని కూడా లేపేస్తాను. ఈసారి ఎలుకని పట్టుకోవడానికి పొగ పెట్టి బయటికి రప్పించినట్టు అనంతగాడి చావే వాళ్ళిద్దరిని బయటికి రప్పిస్తుంది. చెప్పండి సార్. రేయ్, చెప్పాను కదా, డీటెయిల్స్ మొత్తం నీకు పంపించాను. ఆ కవర్ మీకు రేపటికి చేరుతుంది. ఈసారి మాత్రం చాలా జాగ్రత్తగా పని ముగించాలి. ఓకే సార్, నేను చూసుకుంటాను కదా. అందుకనే ఈసారి మన బ్యాచ్లో వేరే వాళ్ళని దింపాను. ఓకే.